పొడి దగ్గు అనేది కంటిన్యూగా వచ్చిన వాళ్ళకి ఆస్తమా ఉన్నట్టేనా సార్? లేదండి. పొడి దగ్గుకి కారణాలు ఎన్నో ఉండొచ్చు. పొడి దగ్గుకి ఒక అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నార్మల్‌గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫ్లూ వైరస్ బారిన పడి ఉన్న వారికి పొడి దగ్గు రావచ్చు. లేదా టాన్సిలైటిస్ మనకు టాన్సిలైటిస్ ఉన్న పొడి దగ్గులాగా రావచ్చు. పోస్ట్ నాసల్ డ్రిప్ మనకు పై శ్వాసకోశలో ఉన్నటువంటి అలర్జీస్ వల్ల కూడా డ్రై కాఫ్ ఆ పొడి దగ్గు రావచ్చు. సో, పొడి దగ్గు ఉన్న ప్రతి వారికి ఆస్తమా ఉందని చెప్పడానికి లేదు. చెవి, ముక్కు, గొంతు డాక్టర్లతో సంప్రదించి ఆ కారణాలు రూల్ ఔట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆస్తమా ఉందా లేదా నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఆస్తమా ఉన్న వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా ఆస్తమాని తగ్గించుకోవచ్చా సార్? అవునండి. ఎక్సర్సైజ్ అనంటే ముఖ్యంగా మనం దృష్టి పెట్టాల్సింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. మీరు ప్రాణాయామ చూసే ఉంటారు. సో, ప్రాణాయామ లాంటివి గానివ్వండి, లేదా కొన్ని స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ గానియ్యండి చేస్తా ఉంటారు. సో, విగరస్ ఎక్సర్సైజ్ ఆర్ స్టెర్నస్ ఎక్సర్సైజ్ అనేది వీళ్ళలో కాంట్రా ఇండికేటెడ్. అంటే వాళ్ళు చేయకూడదని చెప్తాం.